హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్కడైనా స్నానం చేసి గుడికి వెళ్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి దేవుడిని దర్శనం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి చెరువులో స్నానం చేస్తే చాలు మన పాపాలన్నీ నాశనం అవుతాయట. అలాగే శ్రీరాముడు సీతతో పాటుగా లంక నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఈ శివాలయాన్ని నిర్మించాడట. అంతటి ప్రాముఖ్యత చరిత్ర కలిగినటువంటి భక్తులను పాపాలను హరించేటువంటి ఈ దేవస్థానమే పాపనాశ్ శివ టెంపుల్. ఈ దేవస్థానం దట్టమైన అడవిలో ఒక అందమైన లోయలో ప్రకృతి ఒడిలో దాచినట్లుగా ఉంటుంది. ఈ ఆలయానికి ఎదురుగానే ఒక సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఒక పెద్ద చెరువు, అందులో ఎల్లప్పుడూ వాటర్ ఉంటాయి. ఈ చెరువునే పాపనాశ్ చెరువు అని కూడా పిలుస్తారు. పాపనాశ్ అంటే పాపాలను నాశనం చేసేదిగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్పుకుంటారు. అలాగే ఈ ఆలయం ఎదురుగా మనం ఒక మర్రి చెట్టు, పాము పుట్ట, అలాగే నిరంతరం కాల్వ బుగ్గ నుంచి వచ్చే వాటర్ స్టోరేజ్ కోసం ఒక కోనేరు ఏర్పాటు చేయడం జరిగింది. పురాణాల ప్రకారం సాక్షాత్తు ఆ శ్రీరాముడే ఈ కోనేరును ఏర్పాటు చేశాడని ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ శివుడితో పాటుగా అమ్మవారు, హనుమంతుడి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర అలాగే స్థల పురాణం గురించి తెలుసుకుందాం. శ్రీరాముడు రావణాసురుణ్ణి వధించి సీతమ్మ వారితో లంక నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఏర్పాటు చేసినటువంటి శివలింగాలలో ఈ ఆలయంలో కూడా ఏర్పాటు చేసినటువంటి శివలింగం కూడా ఒకటి. అలాగే ఈ ఆలయంతో పాటుగా శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కాలక్రమేణా ఆ శ్రీరాముడు నిర్మించినటువంటి ఈ ఆలయం శిథిలావస్థకు చేరింది. మరలా ఈ శిథిలాల మీద ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మనం ఆలయం లోపలికి వెళ్ళగానే ఆ శివమూర్తికి ఎదురుగా నందీశ్వరుడు, ఆ నందీశ్వరుడికి పక్కనే ఉన్నటువంటి మనం ఎక్కడా లేనటువంటి, ఎక్కడా చూడనటువంటి త్రిలింగాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఆ త్రిలింగాలకు వెనకాల కాపలాగా ఉన్నటువంటి వినాయకుడు, జంటనాగులు, ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి త్రిలింగాలకు అలాగే ఆలయం లోపల ఉన్నటువంటి శివలింగానికి మన చేతులతో ప్రత్యక్షంగా ఇక్కడ పూజలు చేయవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆలయంలో ఉన్నటువంటి సాక్షాత్తు ఆ శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని, అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వయంభులింగాన్ని దర్శనం చేసుకొని బయట ఉన్నటువంటి చెరువులో స్నానం చేస్తే మనం చేసిన పాపాలు, కర్మలు పోయి మనకు ఆ పాపాలు నాశనం అవ్వడమే కాక మనకు ఎంతో ప్రశాంతతను, ముక్తిని కలిగిస్తుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క నమ్మకం. ఆలయంలో ఉన్నటువంటి శివమూర్తిని దర్శించుకున్న తర్వాత ఆలయం బయటకి రాగానే మనకు ఆలయం యొక్క శిథిలాలను, అలాగే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న శివలింగాలను మనం చూడవచ్చు. అలాగే అక్కడ ఆలయం బయట ఉన్నటువంటి పిరమిడ్ రూపంలో ఉన్నటువంటి ధ్యాన మందిరం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి కొండపైకి వెళ్తే అమ్మవారి దేవాలయం ఉంటుంది. అక్కడ మనం అమ్మవారి యొక్క దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. ఈ పాపనాశ్ టెంపుల్ కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో, అలాగే మనకు హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత ఆలయానికి ఎదురుగా వెళ్తే దీపపు కోట మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్తే మనకు శివుణ్ణి ప్రసన్నం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఆంజనేయ స్వామి ఆలయంను మనం చూడవచ్చు. ఆ ఆలయంలో ప్రశాంతంగా కొండల మధ్య ఏర్పడినటువంటి హనుమంతుడి యొక్క దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. మీరు గనక మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ బీదర్ను విజిట్ చేసినప్పుడు బీదర్లో ఉండేటువంటి ఫేమస్ ప్లేస్లు అయినటువంటి బీదర్ ఫోర్ట్, అలాగే జర్నీ నరసింహస్వామి టెంపుల్, గురుద్వారా, వీటితో పాటుగా ఈ ప్లేస్ను కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు చూసినటువంటి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. తప్పకుండా మన వీడియోను లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనక ఈ ప్లేస్ను ఆల్రెడీ విజిట్ చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.